జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజాపాలన ప్రభుత్వ కార్యక్రమాల ఆలోచన సరళి గాని ఆ నియోజకవర్గం అభివృద్ధి ఆకాంక్షించే వాళ్ళు గాని కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించినారో జూబ్లీ హిల్స్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పారు. కొంత సానుభూతితోటో లేదా టిఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ద్వారానో మహిళలు వారు ఒక సెంటిమెంట్ వాడుకోవడానికి అన్ని రకాల ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, మహిళలకు ఆర్టీసీ బస్ ఉచిత ప్రయాణం కావచ్చు, అనేక మంది ఉద్యోగ నియామకాలు కావచ్చు, వడ్డీ లేని రుణాలు కావచ్చు, రైతాంగానికి గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లు కావచ్చు, ఇటువంటి అనేక కార్యక్రమాలు ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ చేయగలుగుతున్నారనేటువంటి ప్రజల ఆలోచన ప్రకారంగా ఓటింగ్ సరళి కనబడుతూ ఉంది. తప్పకుండా ఇది ముందు నుంచి కూడా చెప్తాను, మా ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాల అంశాలతోటి క్షేత్రస్థాయి దాకా చేరే విధంగా పనిచేస్తాను అని చెప్పినాం. ఈ ఫలితం అందుకు నిదర్శనం. తప్పకుండా భవిష్యత్తులో కొంత దుష్ప్రచారం ఏ విధంగా అయితే టీఆర్ చేసో ఆ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని మరింతగా గట్టిగా మా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తుంది. ఓడిపోతున్నామనే అసహనంతో పోలింగ్ ముగిసే సమయానికి పోయి మా కార్యాలయం మీదకి దాడికి వచ్చి ఒక ఆ వాయిస్ టోన్ చూస్తా సంగతి అనేటువంటి మాట చూస్తుంటే మాకు ఆశ్చర్యం అనిపించింది. పోలీసులు మా శాసనసభ్యులు మా నాయకులను అక్కడ ఉండొద్దని హెచ్చరిక చేసి మా వీళ్ళ కేసు పెట్టారు. బట్ వాళ్ళు ఒక 10 మంది పేర్లు నిన్న అనేక మంది అవుటర్స్ ఈవెన్ పక్కన ఉండబడేటువంటి సికింద్రాబాద్ పార్లమెంట్ కార్పొరేటర్స్ ఇతరత్ర చాలా మంది నాయకులు వాళ్ళు టీవీలలో వీడియోలకు బయటలు ఇచ్చినారు. ఇది పరిస్థితి. వాళ్ళే అన్ని రకాల ప్రయత్నాలు చేసినారు. అసహనంతో వాళ్ళు ఓడిపోతున్న దానికి కారణం చూపెట్టుకోలేక ఈ కారణం చూపెడుతున్నారని భావిస్తారు. ఉప ఎన్నిక గెలిచినాడు కూడా అక్కడ ప్రజలు అభివృద్ధి ఆకాంక్షించారని చెప్పినాం. జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా అభివృద్ధి ఆకాంక్షించి మమ్మల్ని గెలిపిస్తారని చెప్పినాం. ఇది కాక ఇంతకుముందు చెప్పినట్టుగా మా ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరువగా ప్రజలకు వాళ్లకు కళ్ళకు కనబడే విధంగా సన్న బియ్యం రోజు తింటా ఉన్నారు. నెల రాగానే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుకుంటా ఉన్నారు. ప్రయాణం చేస్తే ఉచితంగా ప్రయాణం చేయగలుగుతా ఉన్నారు. 10 సంవత్సరాలుగా అయ్యో మా రేషన్ కార్డు అని ఏడిస్తే కూడా రాని రేషన్ కార్డును పొందినారు. ఇవన్నీ కూడా సంతోషకరమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లు. ఇక్కడ 1+1 పేరు మీద ఇంకా ఇతర స్థలం కొరత కాబట్టి హైదరాబాద్ లో కూడా ఇళ్ల నిర్మాణం మా బాధ్యత. పోలింగ్ సరళి తెలిసినట్టయితే నియోజకవర్గం మొత్తంగా అట్లా ఒకటో అరా అటు ఇటు ఎక్కడన్నా ఉన్నా కూడా టోటల్ ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీతో గెలుస్తాం. ముందు నుంచి చెప్తున్నట్టుగా బీజేపీకి 10,000 ఓట్లు రావన్నాం. కిషన్ రెడ్డి అక్కడ ఎంపీ, కేంద్ర మంత్రి, టీఆర్ఎస్ తోటి కుమ్ముక్కండి అని చెప్పినాం. తన పార్లమెంటు గెలవడానికి సహకరించిన బీజేపీకి బీఆర్ఎస్ కు ఈ శాసనసభ సీటు గురుదక్షిణ కింద ఇచ్చిందని ముందు నుంచి అంటారు. ఇవాళ ఓడిపోయింది కాబట్టి మేము గెలుస్తున్నాం కాబట్టి అంటలేదు. నేను ముందు నుంచి చెప్తున్నా. దీనికి కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పారు. ఇప్పటికైనా ఇటువంటి కొల్యోడు పాలిటిక్స్, ఢిల్లీలో దోస్తి గల్లీలో కుస్తీ ఉండే ఇప్పుడు ఢిల్లీలో దోస్తి గల్లీలో దోస్తి కూడా దోస్తి అయింది. అయినా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు మీరు తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తే మంచిది. లేకపోతే తెలంగాణ ప్రజలు మీ ఆఫీస్ తాళం వేసే రోజు వస్తుంది.